ఎస్విసి అనే సంస్థ కళావతలికి సేవ చేసుకుంటూ వస్తుంది. సో వాళ్ళకి ఏది విగ్రహం పెట్టాలా ఇది లేదు, విగ్రహం పెట్టవచ్చు. సునీల్ గారేమో ఏది థియేటర్లు కట్టుకోబోతున్నారు, ఆయనకే వారాకు ఉంది. అర్హత మనకి ఏం తెలుసు అండి, ఆ సంస్థ ఎప్పుడు వచ్చింది, సునీల్ గారి సంస్థ ఎప్పుడు వచ్చింది, మేము ఆయన సపోర్ట్ చేయట్లేదు, ఫ్యాక్ట్స్ చెప్తున్నాం. సునీల్ గారి సపోర్ట్ యూఆర్ టాకింగ్ ఫ్యాక్ట్స్. 1969 లో వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశారు. 1969 ఏమో గుట్ట కూడా కొట్టలేదు. ఒకటే సార్ 3 సినిమాలు ఒకటే ఇండియాలో డిజాస్టర్స్ వచ్చినాయి, తిరిగి కట్టుకున్నారు ఆ టైంలో. సో వాళ్ళు ఏం చెప్పడం, ఈయనకి ఏమి తెలియదు, ఈయన ఎప్పుడు డిస్ట్రిబ్యూషన్ చేస్తూనే ఉన్నట్టు సినిమాలు ఎప్పుడు దొంగలేదు. అది 100% తప్పండి. అవగాహన లేకుండా మాట్లాడుతున్నాం. చెక్ యువర్ ఫ్యాక్ట్స్ రైట్. సో వీళ్ళు ఎప్పటితో ఉన్నారు, వీళ్ళు వనమని వచ్చారు. ఇంకోటి ఏంటంటే ఆయన ఓనర్ మేము మాట్లాడుకోండి. నిన్న రవి గారు ఏమన్నారు, మా థియేటర్లు రెంటల్ బేసిస్ మీద అన్ని ప్రాఫిటబుల్ మోడ్లో ఉన్నాయి. రెంటల్ బేసిస్ మీద ప్రాఫిటబుల్ మోడ్. 4వ థియేటర్ వాళ్ళు చెప్తుందండి, 4వ థియేటర్ వాళ్ళు లీజ్ నడుపుతున్నారు. ప్రాఫిట్ ఉన్నప్పుడు రెంట్స్ టైం రావాలా లేదా చెప్పు. ప్రాఫిట్స్ ఉన్నప్పుడు రెంట్ టైం కింద రావు. 6 months బ్యాక్ ఎయిర్ కండిషన్ 2 యూనిట్ పాడైంది, ఇంకా రిపేర్ అవ్వలేదు. ప్రాఫిట్స్ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి? ప్రాఫిట్లో ఉన్నాం కదా. సో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మా ఇంటి గురించి నేను బయట పెట్టాను. ఇంటి గురించి బయట ఎందుకు పెట్టానంటే, ఆయన ఒక రాంగ్ సిగ్నల్ పంపిస్తున్నారు, మేము ప్రాఫిట్లలో ఉన్నాం. ఏ ఎగ్జిబిటర్ ప్రాఫిట్లో లేనప్పుడు ఆయన ఎట్లుంటారు? సో ఇది నా సొంత ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, నా థియేటర్ గురించి.